చంచలమ్మ అయితే చంటిని తీసుకొని సత్యవతమ్మ దగ్గరకు వచ్చి, సత్యవతమ్మ లే సత్యవతమ్మ, ఇదిగో నీ బిడ్డ చంటి, చంటి గుర్తుపట్టావా సత్యవతమ్మ అని చెప్పి అంటుంది. దాంతో సత్యవతమ్మ అయితే లేదు చంటి మీ బిడ్డ, చంటి మీ బిడ్డ అని సత్యవతమ్మ అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక చంచలమ్మ అయితే కాదు సత్యవతమ్మ, ఇదిగో నీ బిడ్డ చంటి, నేను చంచలమ్మని, నీకు గుర్తుందా అని చెప్పి అంటుంది. ఇక చంటి కూడా అమ్మ నేనమ్మ చంటినమ్మ అని అంటూ ఉంటాడు. అయినా సరే సత్యవతమ్మ లేదమ్మా చంటి నీ బిడ్డమ్మా, చంటి నీ బిడ్డ అని చంచలమ్మతో సత్యవతమ్మ అంటూ ఉంటుంది. అది వినగానే చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చంచలమ్మ అక్కడ ఉన్న డాక్టర్ని పిలిచి డాక్టర్తో ఇలా అంటుంది, ఏంటండి తన బిడ్డని తను గుర్తుపట్టలేకపోతుంది, తన బిడ్డని నా బిడ్డ అని అంటుంది, అసలు ఏమైంది సత్యవతమ్మకి, తనకి ఏం జరిగిందో చెప్పండి అని చంచలమ్మ అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న డాక్టర్ ఇలా అంటూ ఉంటారు, ఆమె తలకి చాలా బలంగా గట్టిగా దెబ్బ తగిలింది, ఆమె తలకు గట్టిగా దెబ్బ తగలడంతో ఆమె మతిస్థిమితం కోల్పోయింది అని చెప్పి డాక్టర్ అంటారు. అది వినగానే అక్కడ ఉన్న చంటి, సింధూర అలాగే చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక ఆమె ఎవరిని గుర్తుపట్టలేదు, తనకి ఏమీ గుర్తు ఉండదు, తనకి మతిస్థిమితం లేదు అని చెప్పి డాక్టర్ చెప్పేస్తారు. దాంతో చంచలమ్మ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చంటి అయితే వాళ్ళ అమ్మకు మతిపోయినందుకు చంటి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అది చూసి సింధూర అయితే చంటి అమ్మకి ఏమీ కాదు చంటి, ప్లీజ్ చంటి ఏడవద్దు చంటి, చంటి ఏడవద్దు అని చెప్పి చంటిని సింధూర వాదార్చుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ కూడా సత్యవతమ్మకి అలా జరగటంతో చాలా బాధపడుతూ ఉంటుంది. చంటి అయితే అలా ఏడుస్తూ అక్కడే అలా ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.